అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి కార్యకర్తతోటి నిత్యం పార్టీతో అనుసంధానం, ప్రతి కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానం కావటానికి మాత్రమే ఈ యాప్ డిజైన్ చేసినట్టు, అంటే కొంత డెమోక్రటిక్ అప్రోచ్తో వెళ్తున్నాం అనే విషయాన్ని ఆయన ఫీల్ అవటమే కాకుండా జనాలకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గాద వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఇంకా లింగంనేని శివరాంప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. యాజ్ వెల్ మోకా ఆనంద సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ గాద వెంకటేశ్వరరావు గారు, నిన్న చూశారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ యాప్ అని చెప్పి లాంచ్ చేస్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుల గురించి మాట్లాడారు, వేధింపుల గురించి మాట్లాడారు. అలాగే కార్యకర్తలకు పోలీసుల వేధింపులకు గురవుతున్న కార్యకర్తలకు మేము అండగా ఉంటాం అని చెప్పుకుంటూ వచ్చారు చాలా డీటెయిల్డ్గా. అంటే ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన స్టెప్ బై స్టెప్ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం, ఆయన ఏదైతే ఆయన పరిపాలనా కాలంలో మిస్ అయ్యారో ఆ ప్రయత్నం ఇప్పుడు మొదలెట్టినట్టుగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది గాద వెంకటేశ్వర గారు? గారు, మీకు అలానే చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మిస్ అయ్యారు, మిస్ అయ్యింది ఇప్పుడు చేస్తున్నారు మీరు, అంతే నవ్వుస్తున్నారు. అది నేను అనలేదండి, ఆయన అన్న విషయం నేను మీతో చెబుతున్నా. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది చేయకుండా వేరే చేసుకుని అధికారంలో పోయిన తర్వాత వచ్చేసి మాట్లాడితే జనం నవ్వుదురుగాక. ఇప్పుడు మీకు పరిపాలన చేయండిరా బాబు అని చెప్పి జనం ఇచ్చినప్పుడు మీరు పరిపాలన సక్రమంగా చేసి ప్రజల మెప్పు పొందాలి. అది వదిలిపెట్టేసేసి అప్పుడేమో మన సొంతానికి అన్ని చేసుకుని వాళ్ళు వచ్చేసి ఏదో జరిగిపోతుందంటే ఎవరు నమ్ముతారు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. వేధింపుల గురించి లేకపోతే పరిపాలన గురించి మీరు చెప్తే చూశారు కదా. మిమ్మల్ని గతంలో అంటే ఆ సీట్లో కూర్చొన్నప్పుడు చెప్పడం వేరు, ఆ సీట్లో కూర్చుని ఒక టర్మ్ అయిపోయిన తర్వాత చెప్పడం వేరు. వస్తాను కదా ఎప్పుడైనా సరే. నాకు ఒక పని చెప్పిన తర్వాత ఆ పని నేను ఎట్లా చేశాననేది మా తర్వాత వాళ్ళు దాని గురించి చెప్పాలి. నేను మంచిగా చేశానా చెడుగా చేశాను. నేను ఇవాళ రాష్ట్రంలో ఏంటి, మీ పరిపాలన చూశారు ఒక 5 సంవత్సరాలు. చూసిన తర్వాత ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారు? ఎందుకు మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు? అవన్నీ వదిలిపెట్టేసేసి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏదో దగ్గులు నేర్చినట్టుగా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే మాత్రం ప్రజలు లేరు ఎక్కడ. పిల్లి సామెతలుగా నా కళ్ళు మూసుకుని కూర్చున్నారా? ప్రజలు అనుభవించారు కదా మిమ్మల్ని 5 సంవత్సరాలు అనుభవించారు. అనుభవించిన తర్వాతే కదా ప్రభుత్వంలో మార్పు వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిచింది, కూటమి ప్రభుత్వం చేస్తున్నాం. ఇవాళ వచ్చేసి మీరు యాప్లు పెట్టుకుంటే పెట్టుకోండి. ఇప్పుడు దాకా ఏమి లేకుండా ఏం లేదు కదా. ఇప్పటి వరకు ఏంటి సోషల్ మీడియాని, ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియాను నాశనం చేసింది ఎవరు? ఏ పిల్లలు చెప్తారు కదా ఏ రకంగా తీర్చారు దాన్ని. సోషల్ మీడియా దేనికోసం పెట్టారు మీరు? ఎందుకోసం పెట్టారు? ఏం చేస్తున్నారు మీరు? ఎవరు తెలియదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో భాష మార్చారు, నాయకుల మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ ని తెగ్గొట్టారు. నువ్వు ఒక పార్టీలు ఉంటే నేను ఒక పార్టీ ఉంటే మరిద్దరం కూడా వెనకట రాజరికంలో కనుక రాజులు ఎట్లయితే శత్రువులుగా భావించేవాళ్ళో ఆ రకంగా తీసుకొచ్చారు. ఇవాళ నువ్వు ఆ పార్టీ వాడు కాబట్టి మాకు శత్రువే నువ్వు అనే టైపులో ఇవాళ సంస్కృతిని అంతా మార్చి ప్రజాస్వామ్యానికి అర్థాన్ని మార్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి మీరు వచ్చేసి ఇవాళ తగుదనమ్మా అంటే మళ్ళీ ఏందో పెట్టుకోండి. మీరు యాప్లు పెట్టుకుంటారో ఇంకోటి పెట్టుకుంటారో ఏమి పెట్టుకున్నా ప్రజాస్వామ్యతంగా ఉండాలి, ప్రజలకు మంచి కోసం ఉండాలి. ఏదన్నా రాజకీయ పార్టీ అంటే మనం వచ్చింది దేనికోసం? రాజకీయం అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అంటే ఏంటి? మంచి చేస్తానికి వచ్చారు కదా. కానీ వీళ్ళ అర్థం వేరు, వైఎస్ఆర్ పార్టీ అర్థం వేరు. ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళకి అసలు అది ఎక్కడన్నా కోశానన్నా ఉందా? అది ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి మంచి చేద్దాం, ఈ ప్రజానికి మంచి చేద్దాం అనేది లేకుండా వాళ్ళ ఒకటానికి ఒక పార్టీ పెట్టుకుని వాళ్ళ సొంతం కోసం అధికారం అడుగుతున్నటువంటి వీళ్ళు వచ్చేసి ఇవాళ మేము అది పెట్టాం ఇది పెట్టామంటే అది లీగల్గా ఉంటే ఓకే, ఇల్లీగల్ గా ఇంకా కూడా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు కంటెంట్ ని తీశారండి సోషల్ మీడియాలో. వీళ్ళే కదా, ఈ పార్టీనే కదా, రకరకాల పార్టీలు ఉన్నాయి, సొంతంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ఎందుకు తీసేస్తారు కంటెంట్ ని? ఎవరు తీసేస్తారు? ఏ సందర్భంలో తీసేస్తారు? అది కూడా గుర్తిరగకుండా మన కంటెంట్ తీసేస్తున్నారు. అందుకని మనం ఒక సొంతం పెట్టుకున్నాం అంటే సొంతం పెట్టుకుని ఎవరిని తిరగటానికి? వీటికైనా ప్రజలకైనా మంచి చేయటానికా? ప్రజలకు సలహాలు ఇవ్వటానికా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికైనా సలహా ఇవ్వటానికి? దేనికోసం చెప్పాలి కదా. అది
సింపుల్ గా ఏమన్నారు, కంటెంట్ తీసేస్తారంట. అంటే ఏంటి, మీరు పెట్టే లకారాలు, మీరు పెట్టే సకారాలు ఎన్ని కూడా దాంట్లో ఉండాలి. హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అండి? మీరేం కంటెంట్లు పెట్టట్లేదా అలాంటివి? Yes, ఏ కంటెంట్ అది మీకు కూడా వర్తిస్తుందిగా, మీకు కూడా వర్తిస్తుందిగా. లకారాలు నకారాలు మకారాలు అవన్నీ మీరు మీ వాళ్ళు కూడా వాడారుగా, దానికి మీ సమాధానం ఏంటి? వాసుదేవన్ గారు, మీకైనా నాకైనా మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మీరు వచ్చి నేను వచ్చి నలుగురికి చెప్పేటప్పుడు ఏమి చేస్తున్నామని తెలుసుకోవాలి. ఇదే నేను చెప్తుంది కూడా. చెప్పటం వేరు, చెప్పటం కాదు. మనం ఆచరిస్తున్నామా? పంతం నానాజీ గారు వాడిన భాష ఏంటండి? చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం? మీ మినిస్టర్ పంతం నానాజీ గారు వాడిన భాష ఏంటి? మినిస్టర్ గారు అండి, ఆయన ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే పంతం ఎమ్మెల్యేనే. ఏ సందర్భం అది కూడా చెప్తున్నా, అందుకనే నేను అంటుంది. అంటే మీకు సందర్భాలు ఉంటే ఇంకోళ్ళకి ఉండవా? ఎవరికైనా సరే సార్, ఎవరికైనా, మీకైనా నాకైనా కాదు, నేను చెప్తున్నదే ఎవరికైనా సరే. అంటే ఇప్పుడు నువ్వు తిడతా ఉంటే నేను చూస్తూ కూర్చున్నా, నువ్వు తిట్టకూడదు, నేను తిట్టకూడదు. కానీ నువ్వు తిడతా ఉంటే చూస్తూ కూర్చుంటాం అనేది మనిషిలో కదా అంటారు కదా. మళ్ళా ఉప్పు కారం అందరూ తింటారు కదా. చిన్నవాడు మాట్లాడిన దాన్ని ఇది కాదు మాట్లాడించింది, ముందుది ఎప్పుడు కూడా మనం చెప్పాల్సింది, మనం చర్చించవలసింది ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్. దానికి కాన్సిక్వెన్స్ గా జరిగిన దాన్ని తీసుకుని ఫస్ట్ వదిలేసేసి, అంటే నేను తిడితే నువ్వు తిడతావా అంటే, అంటే నువ్వు కొడితే నేను కొట్టించుకోవాలా అంటే, అంటే నువ్వు కొడతా ఉంటే కొట్టించుకోవాలి, నువ్వు కొడితే పొడిపించుకోవాలి. ఇది కాదు కదా. అసలు నువ్వు పొడవటం ఎందుకు ప్రయత్నం చేయాలి, నువ్వు తిడతానికి ఎందుకు ప్రయత్నం చేయాలి, అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి. అది నేను చెప్తుంది. మేము ముందు మాట్లాడినా మాది తప్పే, సమర్థించుకోవట్లేదు నేనేమి. ఎవరైనా సరే మనం ఇక్కడ ఒకడికి చెప్పడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరైనా గ్రహించుకోవాలి. అది మీరైనా నేనైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే. సో ప్రజాస్వామ్యంలో అందుకనే అంటుంది, మారదాం, ప్రజల కోసం మారదాం, నీ కోసం నా కోసం కాదు. మార్పు గురించి మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏర్పెట్టారు, ఓకే, ఏర్పెట్టి మీరు ఏం మాట్లాడాలి? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి గతంలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎక్స్-సీఎం గా మంచి కోసం ఎస్ మేము కూడా వెల్కమ్ చెప్తాం. కానీ ఏదో మనకి తీసేస్తాను కాబట్టి నేను కూడా పెడతాను, మనం తిట్టుకుందాం అంటే అది కాదు కదా, తిట్టుకోవడానికి కాదు కదా ఉంది. ఎవరైనా సరే ఇక్కడ మీకు నాకు ఎక్సెప్షన్ కాదు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు ఒకసారి మీ పార్టీకి అధికారం వస్తుంది, ఇంకోసారి ఇంకో పార్టీకి అధికారం వస్తుంది, ఒకసారి మీరు ప్రతిపక్షం ఉండొచ్చు, ఇంకోసారి ఉండొచ్చు, అసలు అధికారమే రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం అవతారం ఎత్తింది ఏంటి? మనిషి నుంచి ఒక మనిషిగా ఏదో ఉద్యోగం చేయకుండా ఇక్కడ ఒక అవతారం ఎత్తాం కదా. నేనేదో ఈ సమాజానికి పొడి చేస్తాను, ఈ సమాజానికి చేసేస్తానని కదా మనం అవతారం ఎత్తింది. ఎత్తినప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది ఆలోచన చేసినప్పుడే ఆ రాజకీయ నాయకుడిగా ప్రజలు మెచ్చుతారు, రాజకీయ పార్టీని ప్రజలు మెచ్చుతారు. తప్పితే ఎవరి ఇష్టానుసారంగా వాడిపోతే నేనన్నా నువ్వు అనకూడదు, నువ్వు అన్నావని నేను అనకూడదు. చెప్తాం. ఐ వెల్కమ్ యువర్ సజెషన్. అండ్ ఒకసారి శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు నిన్న ఈయన 2.0 యాప్ గురించి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏం మాట్లాడారు చూద్దాం. ముచ్చటేస్తుంది ఏంటంటే కొంచెం డెమోక్రటిక్గా అడుగులు పడుతున్నాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశం పిలిచి ఉన్న 10 మందిని పిలిచి మాట మంచి చెడు అన్నీ మాట్లాడుకోవటం జనరల్గా పార్టీలో మనం చూడడం. అలాంటి పార్టీలో ఆ డెమోక్రటిక్ అప్రోచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. శివరాం ప్రసాద్ గారు ఏమంటారు? ఒకసారి ఆయన మాట్లాడిన చూసి మీ దగ్గరకు వద్దాం. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పనడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా
ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. జగనన్న 2.0 రైట్. శివరాం ప్రసాద్ గారు, పార్టీ జగనన్న 2.0 ఇప్పటిదాకా ఉపయోగపడలేదు, ఇక మీద ఉపయోగపడే కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అంటే ఓపెన్గానే కన్ఫెస్ అయ్యారు. అంటే ఒక పరిమిత సెక్షన్సా, పరిమిత వర్గాలకు మాత్రమే ఇప్పటి వరకు మేము సహాయపడుతూ వచ్చాం అనేది అన్యాపదేశంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే బాధితులు ఎవరైనా, పోలీసు బాధితులు, ప్రభుత్వ బాధితులు ఎవరైనా ఉంటే వారి వర్గానికి చెందిన వాళ్ళు, ఆ కోటరీ ఉంటుంది కదా, ఆ కోటరీకి అప్రోచ్ అవ్వగలిగిన వాళ్ళు, లేకపోతే కోటరీని మాత్రమే గుర్తించిన వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు ఏదో వాళ్ళకి తోచిన స్థాయిలో న్యాయ సాయం చేస్తూ వచ్చారు. ఏదో నిలబట్టడం, కాసేపు వెళ్ళి మాట్లాడటం. ఇప్పుడు అలా కాదు, అందరూ కావాలి అనే ఒక దృక్పథం ఆయన మాటల్లో కనిపించింది. ఏమంటారు? ఒక మంచి ప్రయోగమే నిజం చెప్పాలంటే. పార్టీకి సంబంధించి పార్టీ పరంగా ఒక యాప్ తీసుకురావడం అనేది మంచి ప్రయత్నమే. అయితే ఏంటంటే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నాం. ఎవరైనా సరే ఒక కార్యకర్త లేకపోతే ఒక చిన్న స్థాయి నాయకుడు వాళ్ళ అగ్రనాయకుడితో డైరెక్ట్ గా ఏది కలవాలని లేకపోతే పర్సనల్ గా మీట్ అవ్వాలని కోరుకుంటాడు తప్ప ఈ యాప్ల్లోనూ లేకపోతే ట్విట్టర్లోనూ కలిస్తే మనిషి స్వయంగా కలిసినంత అనుభూతిను లేకపోతే అంత ఎఫెక్ట్ మాత్రం ఉండదు. దీన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? ఈ యాప్ తీసుకొచ్చారు, దీంట్లో ఏమన్నా మీకు బయట నుంచి ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు, బాధలు, లేకపోతే కాన్స్టిట్యున్సీ లెవెల్లోనో గ్రామ స్థాయిలోనో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పారనుకోండి, దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే మెకానిజం ని డెవలప్ చేస్తారా చేయరా? ఆ మెకానిజం డెవలప్ చేయకపోతే అది ఊరికే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఊరికే వాళ్ళ బాధలు చెప్పుకోవడం తప్ప దాని మీద ఏమి చర్యలు లేకపోతే ఇది అవుతుంది. అట్లాగే విత్ ఇన్ ది పార్టీ ఆ నాయకుల మీద లేకపోతే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల మీద లేకపోతే స్థానిక నాయకుల మీద ఉన్న దాన్ని కూడా ఇబ్బందులను కూడా వాళ్ళు పార్టీ యాప్ లో పెడతారు. ఖచ్చితంగా జరుగుతాయి ఇవి కూడా. అప్పుడు ఏ విధంగా దాని మీద చర్యలు ఉంటాయి, ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక విధంగా చెప్తే ఒకటి తప్పు ఏంటంటే, మనం పెట్టిన కంటెంట్ తీసేస్తున్నారని. సోషల్ మీడియాలో కంటెంట్, దాని మీద ఆ కంటెంట్ అశ్లీలంగా ఉందనో లేకపోతే ఏదో కొన్ని కండిషన్స్ ఉంటే ఇది ఇట్లా ఉంది అని రిపోర్ట్ ఇస్తే తప్ప దాన్ని తీరు. కొన్ని ఫేక్ వీడియోలు పెడుతున్నారు. ఫేక్ అని తేలిన తర్వాత తీసేస్తారు ఖచ్చితంగా. ఆ ఫేక్ వీడియోలు ఎందుకు పెట్టాలి? అసలు ఫేక్ ఎందుకు మీరు ట్రై చేయాలా? ఇది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి, ఇవాళ మీరు ఇందాక అంటున్నారు మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ, అధికారంలో లేనప్పుడు మార్పు వస్తుంది, అధికారం లేనప్పుడు కార్యకర్తలే గుర్తొస్తారు, అధికారం లేనప్పుడు కార్యకర్తలు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్త ఎక్కడ ఉంటాడంటే గేటు దగ్గర కూడా ఉండడు, దరిదాపులో కూడా ఉండడు. చిన్న సబ్మిషన్ శివరాం ప్రసాద్ గారు మీరే మాట్లాడండి. చిన్న సబ్మిషన్. ఇక్కడ ఒక మినహాయింపు ఉందండి. చంద్రబాబు గారిని కలవటానికి వెళ్తే పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఆయన వింటారు బాబు 10 నిమిషాలు. మీరు ఆయన అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటాడు, ఏది కార్యకర్తల దగ్గర. మీ నాయకులు కోటరీల దగ్గర విషయం పక్కన పెట్టండి. బట్ ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ల పాటు పెద్ద ఇది కదా, చైనా వాళ్ళు కదా, ఆ లోపలికి వెళ్ళాలంటే దాన్ని దాటి వెళ్ళాలంటే పైనకి నిత్యం వేసుకొని వెళ్ళాలి, దూకాలి, లేకపోతే కోటరీని బెత్తలు ఆడుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం 10% మార్పు. వాసుదేవన్ గారు ఒక్కడే ఈ ప్రజాకర్షణ నాయకులకు వచ్చే ఇబ్బంది అయింది. వాళ్ళ చుట్టూ వాళ్ళకి తెలియకుండానే ఒక గోడ కట్టేస్తారు. ఆ గోడను దాటి రావాలంటే ఎక్కడెక్కడో ఎవరెవరో సమర్పించుకోవాల్సి వస్తుంది. మనం చూసాం, ఆయనకి సంబంధించి ఈ మధ్యన పిఎంఓ ఎవరి మీద కూడా దాడులు జరిగితే అక్కడ ఏం చెప్పారు, ఆయన్ని కలవడానికి కూడా ఛార్జెస్ ఇదైంది అని. ఆ దరిద్రం అన్ని పార్టీల్లో ఉందిలేండి, తెలుగుదేశం కూడా మినహాయింపేం కాదు. తెలుస్తుందా అంటే తెలీదు. వాళ్ళకి తెలియకుండానే, ఆ ముఖ్యమైన నేతకు తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండా ఒక కవచం ఏర్పడిపోతుంది. బయట వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి, కార్యకర్తలకి వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి. ఇప్పుడు లేకపోతే అన్ని వేల కిలోమీటర్లు ప్రజల్లో నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా తనకు తనే ఒక 4 గోడల్లో ఉండిపోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఆయన పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఇవాళ కలవాలంటే పాదయాత్రలు నార్మల్ గా కలిసే అవకాశం ఉన్నది. ఇవాళ కలవలేకపోతున్నానంటే కార్యకర్తల కారణం ఏంటి? నేను ఇందాక నుంచి అందదే, ఒక కార్యకర్తకి మామూలు కార్యకర్తకి వాళ్ళేనండి పిల్లర్స్ అనేవాళ్ళు, పార్టీ పిల్లర్స్ అనేవాళ్ళు కార్యకర్తలే. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడిని కలవాలనుకున్నాడు తప్ప అతనికి ఏమి స్వార్థం ఉండదు, లేకపోతే డబ్బు ఉండదు, ఏముండదు. అతనే కాలిపోతా, అతనే ఖర్చు పెట్టుకుంటా, అప్పు చేసో సప్పు చేసో పార్టీ కోసం నాయకుడి కోసం కష్టపడే కార్యకర్త ఉంటేనే ఆ కార్యకర్తను కూడా మనం కలవలేకపోతే, ఆ కార్యకర్తను కూడా యాప్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియాలోనో కలవాలనుకుంటే అసలు పార్టీ ప్రయోజనం ఏంటి? పార్టీ మనం ఎందుకు పెడుతున్నాం? ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయనకి గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేది, ప్రజలేమనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ వచ్చేది. అందుకని అందరినీ అంత ఒక విప్లవాత్మకమైన డెసిషన్స్ తీసుకోగలిగాడు ఆయన. ఏది అవసరమో ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోగలిగాడు. ఆయనైనా రాజశేఖర రెడ్డి గారైనా ఆల్మోస్ట్ సిమిలర్ జనాల దగ్గరికి వచ్చేప్పుడు. అవును, అది ఎందుకు లోపిస్తుంది ఇవాళ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అపోజిషన్ లీడర్ అయినా జనాకర్షణ నాయకుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనకుండే విజన్ ఆయనకుంది, డెవలప్మెంట్ లేకుంటే ఆయనకుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయనకుండే విజన్, ఆయనకుండే ఆకర్షణ ఆయనకుంది. వీళ్ళు ప్రజల నుంచి ఎందుకు దూరం అయిపోవాలి? అధికారం రాగానే ప్రజల నుంచి ఎందుకు దూరం అయిపోవాలి? ప్రజలతో ఎందుకు మమేకం అవ్వరు? జస్ట్ ఏదో వెళ్ళిపోయి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక 10 మందిని కలవటం కాదు. నార్మల్ గా ప్రజలతో మీరు మమేకం అయ్యే అవకాశాన్ని కోల్పోవటం వలన అధికారం కోల్పోతున్నారు మీరే. దానికి కారణం ఏంటి? ఎవరో 4 అధికారులు చెప్పిందో, లేకపోతే ఎవరిలో చెప్పిందో, ఏది మన ఐఏఎస్ IPS మనకు నచ్చే విధంగా వాళ్ళు చెప్తారు తప్ప, ఇది వరకటి తరం IAS IPS ఏది తప్పు జరిగినా వెళ్ళి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పే తరం వేరు. ఇవాళ ఆ తరం లేదు. ఇవాళ ఏంటంటే గాలివాటంగా వెళ్ళిపోయి తప్పులు చేస్తా, వాడు సంపాదించుకుంటా, మనం సంపాదించుకోవాలనే పద్ధతిలో ఉన్న. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఇంకొక అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి అది చూసి మీ దగ్గరకు వద్దాం. నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. ఈ పోలీస్ అదే శ్రీకాంత్ గారు, దీంతో పాటు ఆయన ఇంకో 3 అంశాలు మాట్లాడారు. ఏంటి? రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకి 20,000 పైన ఖర్చు చూపిస్తున్నారు. హైదరాబాద్లో మేజర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్లో 10,000, 12,000 కూడా లేదు విత్ ఇది అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిన అనేది ఆయన చూపిస్తున్న ఉదాహరణ. రెండోది, రామాయపట్నం పోర్టుకి 5,000 కోట్లు విలువతో నిర్మిస్తే 1,500 కోట్లకే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పామని అంటారు. మూడో అంశం 3.6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని. మీరు కూడా చేశారుగా. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అనాలి? మీరు చేసిన తప్పు కదా. శుభోదయం వసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ వీక్షకులు కూడా అందరికీ శుభోదయం. పెద్దలు మాట్లాడారు, మన లింగమనేని గారు బాగా అంటే ఆ యాప్ గురించి ఉన్నది వాస్తవాలు చెప్పి ఎలా కొంచెం అంటే క్రియేషన్ చేయడంలో కానీ ఇంకొక దేనిలోనే తప్పొప్పులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అదే గాద వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. అంటే వారికి అంటే ఒక దడ, అంటే ఏదో ఒక యాప్ పెడుతున్నామంటే ఒక భయం. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలు అకృత్యాలు ఆయన ఆపమనండి స్వామి, ఆయన ఆపమనండి చెప్తా. ఆపు
ఎందుకు అబ్బాయిలు- పిచ్చి ప్రలాపనలు? వెంకటేశ్వర గారు పిచ్చి ఆయన ప్రలాపనలు మాట్లాడియండి. ఎందుకు? వెంకటేశ్వర గారు పిచ్చి ప్రలాపనలు వద్దు. వెంకటేశ్వర గారు పిచ్చి ఆయన ప్రలాపనలు వద్దు. మాట్లాడియండి. మాట్లాడితే మళ్ళీ వస్తారు. నెక్స్ట్ మీరే మాట్లాడేది. నెక్స్ట్ మీరే మాట్లాడేది. మీరు మాట్లాడండి. ఆయన ఆగారు. మీరు మాట్లాడండి. ఆయన ఆగారు. మీరు మాట్లాడండి. మరి కొంచెం ఇట్లా కొంచెమన్నా మీరు మాట్లాడండి శ్రీకాంత్ గారు. మీరు మాట్లాడండి. ఒకటి దడ వీళ్ళకి. ఎందుకంటే అటువంటి యాప్ను పెంచి పోషించడం కానీ ఇట్లా అంటే చూసాం. కిరాక్ ఆర్పి అని కానీ ఇంకొకరు సీమ రాజా అని కానీ ఒక 500 యాప్లు పెంచి పోషించుకుంటున్నారు. అది వాళ్ళ నైజం, అది మనసులో ఉంటుంది కాబట్టి బయటకు వస్తుంది. దాన్ని మనమేం చేయలేం. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందేదే, తప్పదు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 యాప్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దీనివల్ల ఏమంటే కార్యకర్తలకు ఒక భరోసా, కార్యకర్తలకు ఒక నమ్మకం, కార్యకర్తలకు ఒక అండ. ఎందుకంటే వీరు చేసే అరాచకాలకు అకృత్యాలకు ఫేస్బుక్ లో నిజాలు పెడితే మేమేం మంచిది కాదు, వీరు చేస్తున్నది ఇది చెయ్యలేదు అని నిజం పెడితే దాన్ని తీసేయడం, నిజం మాట్లాడితే కేసులు పెట్టడం, నిజాలు మాట్లాడితే ఏదో ఒకటి హింసించడం, ఫోన్లు చేయడం. ఇటువంటి అంటే ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కదా అని వీరు ఏమైనా చేసేదానికి సిద్ధమైనారు కూడా. కానీ అది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఇది కార్యకర్త ఏడిస్తే గాని, కార్యకర్త బాధపడితే గాని ఈ 2.0 ద్వారా జగన్ గారికి తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు మన లింగంనేని గారు చెప్పినట్టు నాయకులను యాప్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా కలవడమే మంచిది అనేది ఒకటి అందరి అభిప్రాయం కూడా వాస్తవమే. దాన్ని మేము కాదనడం లేదు. కానీ సార్ లింగంనేని గారు, మేము దీన్ని పెట్టినది వీళ్ళు చేసే అరాచకాలు అకృత్యాల నుంచి మా కార్యకర్తలను ఎలా బయటికి పడాలి, నాయకులను కలిసేది మేము డైరెక్ట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంతకుముందు వసుదేవన్ గారు కూడా 2-3 సార్లు ఎందుకు వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని అంచెలు గోడలు అది ఇదుకుంటే ప్రతి ఒక్కరు కలుస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, ప్రతి నిత్యము జరుగుతున్నది అనేది. కాకపోతే అదేదో ఒక ముద్ర పడిపోయింది. దాన్ని కొంచెం మీరు ఒకవేళ మీరు సలహా అన్నా సూచన అన్నా దాన్ని తీసుకుంటాం. ఇది ఈ సెల్ ఫోన్ లోని యాప్ మీకు ఓన్లీ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ లేదు కదా మీ దగ్గర. మీకు ఓన్లీ అవుట్ గోయింగ్ మీరు చెప్పింది అంటే కానీ జనం చెప్పేది వినే పరిస్థితి లేదుగా మీ దగ్గర. సరే సార్, అది నిదానంగా తెలుస్తుంది కదా. ఈ యాప్ అనేది కార్యకర్తకు ఒక ఫోన్ కాదు, ఇది ఒక ఆయుధం మాదిరి ఉపయోగపడుతుంది అనేది మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలంతా అనుకుంటున్నారు. ఇది వేలు క్లిక్ కాదు, ఇది విప్లవం, గుర్తుపెట్టుకోవాలి. దీంతో మసి మాడిపోతారు ఈ కూటమి. అందువల్ల దాళ్లకు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు. గ్రామంలో నీవు ఒంటరివాడు కాదు, నీ ఎనుక తాడేపల్లి ఉంది అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాను ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర జనం ఉన్నారు. ఆ జనాన్ని భయపెట్టకుండా దీనికోసమే మేము ఈ యాప్ అనేది తీసుకొచ్చాం. ఇది పోలీసు కేసుల భయం లేదు, యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా ఓపెన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. నాయకులు మీకు అండగా దగ్గరలో ఉంటారు. 2.0 ద్వారా జగన్ నీకు భరోసా ఇస్తున్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2014లో బటన్ నొక్కారు, చంద్రబాబు వచ్చాడు సార్ వాసుదేవన్ గారు. 2019లో బటన్ నొక్కారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2026లో బటన్ నొక్కండి, జగన్ 2.0 వస్తుంది. అదే విధంగా 2029లో బటన్ నొక్కండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇది కేవలం యాప్ కాదు, ఇది కార్యకర్త ఆత్మగౌరవం, ఇది కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు. ఇది దీని పేరే జగన్ 2.0. ఇది ప్రజలను మోసం చేశారు వీళ్ళంతా. మేము ప్రజలకు నమ్మకం, ఆ నమ్మకమే టెక్నాలజీ రూపంలో ఈ 2.0 అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనము దీని గురించి ఆ యాప్ ద్వారా ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఇంకా ఆ యాప్ వీళ్ళు కూడా హైజాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా మా వివరాలు మేము జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీలో దే ఆర్ ఫార్ అహెడ్. తెలుగుదేశం గానీ జనసేన గానీ టెక్నాలజీ మీరు హింసిస్తారు కదా, నాశనం చేస్తారు కదా. టెక్నాలజీ ఎక్కువైపోయే నాశనం చేశారు. ఆ యూట్యూబర్లను, యూట్యూబ్ ఛానళ్లను పెంచి పోషించి తిట్టేదానికి పెట్టారు. మేమట్లా తిట్టడానికి కాదు, కార్యకర్తకు భరోసాగా, కార్యకర్తకు నమ్మకంగా. శ్రీకాంత్ గారు, అసలు దీనికి మూల కారణం పీకేని తీసుకొచ్చి సోషల్ మీడియాని దరిద్రం చేసింది ఎవరు? సోషల్ మీడియాని దరిద్రం చేసి ఇవాళ ఈ పరిస్థితిని మీతో సహా ప్రతి పార్టీ, ప్రతి కార్యకర్త, ప్రతి మహిళ ఎదుర్కొంటానికి కారణం ఎవరు? సార్ నేను చెప్పేది, వీరు చేసే
అరాచకాలు అకృత్యాలు అప్పటికే ఎక్కువైపోతే మేము కాదు ఒకరిని తీసుకొని వచ్చి అట్లా ముందు పెట్టాము. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదని మనము దీన్ని 2.0 మా కార్యకర్తల కోసం పెట్టగలిగాం. ఒకటి మనకు వాసుదేవన్ గారు, మీరు ఇంతకు ముందు ఇంకొక రెండో ప్రశ్న చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో జగన్మోహన్ రెడ్డికి చూపారు. ఎస్, వీళ్ళు రాష్ట్రాన్ని అప్పులను మనము రాష్ట్ర ప్రజలను ముంచారు అనేదానికి ఒక 2-3 పాయింట్లు నేను ఎక్కువ చెప్పను. ఆర్థిక శాఖ మంత్రి గతంలో వస్తూనే ఏం చెప్పాడు సార్? వీరిచ్చిన లెక్కల ప్రకారము దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని దుష్ప్రచారం చేశారు. అంటే వీళ్ళ యొక్క దీనిల కోసం. కానీ టీడీపీ హయాంలో 2014-19లో వీళ్ళు చేసింది 3 లక్షల పైచులకు కోట్లు. అదే మన వైసీపీ హయాంలో 2019-24లో అది కూడా 3 లక్షల పైచులకు కోట్లు అయింది. కానీ వీళ్ళు దిగిపోయేటప్పుడు వీళ్ళ సాక్షాత్తు గవర్నర్ గారితో 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించారండి. అది వీళ్ళ యొక్క రాజకీయం. అంటే ఏమి రాజకీయం అనాలో దాన్ని అర్థం కాదు. కానీ మరి కాగ్ లెక్కల ప్రకారం కానీ సిఐటి ప్రకారం కానీ అసెంబ్లీలో వచ్చేటప్పటికే మరి పయ్యావుల కేశవ్ గారు కరెక్ట్ గా చెప్పారు. మళ్ళీ దీంట్లో పేపర్లకు పోయేటప్పుడు కానీ వీళ్ళు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు కానీ 10 లక్షల కోట్లని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం వీళ్ళ యొక్క హయాంలో చేసిన దాంట్లో అప్పులు మా హయాంలో చేసినది జగన్ సంక్షేమం కోసం అప్పులు చేశారు 3 లక్షల పైచీలు కోట్లు. దీంట్లో డిపిటీల ద్వారానే దాదాపు 2,70,000 కోట్లు ప్రజల దీంట్లోనే పడింది. అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, ఆసరా గాని, చేయూత గాని ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో కూడా ఆగలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఉందా? ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేసిన అప్పులు 3,70,000 కోట్లకు దాటిపోయాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 ఏళ్లలో చేసిన దానికంటే ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్లలోనే గత ప్రభుత్వం కంటే దాదాపు డబల్ దాటిపోయింది. కానీ వీళ్ళు కాకిలెప్పలు మాత్రం అసెంబ్లీలో మాత్రం బయటికి మాత్రం చెప్తూనే ఉంటారు. మా హయాంలో ఏం చేశాం సార్? ఇంకా 16,000 స్కూల్ ఆధునీకరణ చేశాం, 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ దీంట్లో కూడా వీళ్ళు అప్పు చేస్తే వీళ్ళకు దీనికి ఈ అప్పు చేసినది దేనికోసం చేశారు? వీళ్ళు అప్పు చేస్తున్నది ఇప్పుడు కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారు. ఏమి బిల్లులు ఇవ్వడం కోసం చేస్తున్నారు, వాళ్ళు దాచుకోవడం కోసం చేస్తున్నారు, దోచుకోవడం కోసం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. ప్రజల సంక్షేమం కోసం నేరుగా చేసేదానికి వీళ్ళ కంటే 50% తక్కువ చేశారు. వీళ్ళు చేసిన అప్పులు చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్కలు ఎక్కడా పోవు. ఎక్కడికైనా అసెంబ్లీలో కానీ లేకుంటే మీరు బయట అబద్ధాలు చెప్పచ్చు, అసెంబ్లీకి వచ్చి బయట అబద్ధాలు చెప్పలేరు. కానీ బయటకు వచ్చినప్పుడు మీరు ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్పచ్చు, కానీ పేపర్ల లెక్కల్లో మాత్రం చెప్పలేరు. కానీ 2 సంవత్సరాలైంది ఈ యొక్క అప్పులు కుప్పలు చేసి రాష్ట్రాన్ని ప్రతి ఒక్క మంగళవారం అప్పులతో అధోగతి పాలు చేస్తున్నారు. మనం ప్రజలు ఏ విధంగా బయటపడాలి, ఏం కథ అనేది నిజంగా భగవంతుడే దీన్ని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అప్పుల చిట్టాను వీరి మాదిరి అబద్ధాలు చెప్పకుండా నీటిగా ఏం చేశారో చెప్పి దాన్ని రాష్ట్రాన్ని మీరు ఆగండి దుర్గాప్రసాద్ గారు, ఇంకా నేను మీ దాకా రాలేదు. మీరు కొంచెం శాంతం వహించండి. ఆయన కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తే ఈ లోపల కాఫీ తాగండి. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం, మీరు ఇవన్నీ ఏకరువు పెట్టుకుంటా వచ్చారు, బాగానే ఉంది. యాప్లు, జనాలతోటి పార్టీని అనుసంధానం, అలాగే జనాల నుంచి కోటరీని డిటాచ్ చేసే విధానం కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా? మీ కోటరీ గురించి కూడా డిజిటల్ యాప్లో మెన్షన్ చేయొచ్చా ఎవరన్నా? అంటే సామాన్య కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న నేను మీ దృష్టిలో పెడుతున్నా, ఇది నా ప్రశ్న కాదండి. ఒక నిమిషం అండి శివరామప్రసాద్ గారు, మీరు ఆగండి. శ్రీకాంత్ గారు, వసుదేవన్ గారు, మీకు ఒక హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. యాప్ కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో యాప్ చూసే అవకాశాలే దీంట్లో ఉంటాయి. మధ్యలో కార్యకర్తలు వాళ్ళు మీరు చెప్పినట్టు క్వార్టరీ చూడకపోని కదా, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికే పోయేదానికే ఈ యాప్ అన్నది పెట్టిండేది. కాబట్టి మీకు ఆ సందేహము ఏం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త డైరెక్ట్ గా కలవచ్చు, వారి యొక్క సమస్యలను తెలుపుకోవచ్చు. ఈ యొక్క టీడీపీ కూటమి చేస్తున్న అరాచకాలు అకృతాలు మధ్య నుంచి ఒక కార్యకర్తను బయటికి తీసుకురావడమే, కార్యకర్తను ఒకటే కాదు ప్రజల్ని కూడా బయటికి తీసుకురావడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము అనేది. సరే, అయితే మనతో పాటు దుర్గాప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే దుర్గాప్రసాద్ గారు, మీరు లేట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళ యాప్ గురించి ఇప్పుడు మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. దాంట్లో వాళ్ళ కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు ఎదురవుతున్న పోలీస్ హెరాస్మెంట్,
మీరు అమలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం మీద పోరాటం చేస్తారట. వేధింపులు ప్రత్యేకించి రకరకాల కేసులు, ఒకటి అయిపోతే రెండు కాకపోతే 3 ఇట్లా ఈ మధ్య జరుగుతున్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు కదా, వాటి మీద చేస్తున్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన అంశాలు 3 మాట్లాడారు నిన్న. మీరు 20,000 రూపాయలు చదరపడుకి రాజధాని నిర్మాణంలో మీరు ఖర్చు పెడుతున్నారు అని హైదరాబాద్లో మేజర్ ఇన్ఫ్రా హౌసెస్ కూడా హార్ట్ ఆఫ్ ది సిటీలో 10,000 నుంచి 12,000 ఎంతో వాళ్ళు మీకన్నా ఎక్కువ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారనేది ఒక అబ్జర్వేషన్. 2, అప్పుల గురించి 3.6 లక్షల కోట్లు చేశారు. మూడోది ఏంటి, ఆయన